హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సండే రోజు మేడారంకి అయితే వెళ్తున్నాము. సో అమ్మవారి గద్దెల మీద ఉన్నప్పుడే వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రష్ అదంతా చూస్తే ఎందుకో సరే తర్వాత అయినా వెళ్దాంలే అనేసి అనుకున్నాము. సో ఈ రోజుకు కుదిరింది. సండే రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయిపోయాం. గట్టమ్మ దగ్గరికి వచ్చేసరికి 7 అలా అయిపోయింది టైము. సో ఫుల్ మంచు పడుతుంది ఆ రోజు అయితే. సో రష్ అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఎవరు ఉండరు అనుకున్నాను, కానీ చాలామంది రష్ అయితే ఉన్నారు. సండే రోజు అవడం వల్ల కాస్త అందరికీ ఫ్రీ టైం అనేది దొరుకుతుంది కదా. సో మా అలాగా అనుకునే వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు, అందుకేనేమో ఈ రష్ అనేసి అనిపించింది. సో ఆ రోజు అయితే సండే మార్నింగ్ రోజు 9 అంటే టైం 9 అయినా కూడా మంచు ఇంకా వదలట్లేదు, మంచు పడుతూనే ఉంది ఇంకా. సో అందుకోసం అనేసి మేమైతే మెల్లగా వెళ్ళాము. మొత్తానికైతే మేడారంకి దగ్గరలో ఉన్నాము. మేమైతే మేడారంకి అయితే వచ్చేసాము. మేడారంకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా బ్రిడ్జికి అవతలనే ఆపేసిళ్ళు. వెహికల్స్ అన్నీ అటు సైడే ఆపేసిళ్ళు. అటు సైడ్ వెహికల్ పార్కింగ్ చేసి ఇట్లా నుంచి నడుచుకుంటూ వచ్చినాం. సో ప్రజెంట్ అయితే ఎక్కువ రష్ అయితే అస్సలు లేరు. ఇది జంపన్న వాగు పరిస్థితి ప్రజెంట్. ఇక్కడ జంపన్న వాగులోనైతే మా నాన్న, మా అమ్మ, మా వారైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయిళ్ళు, మంచిగా స్నానాలు అవి చేసిళ్ళు. ఇంకా నేను మా పిల్లలు అయితే ఇంటి దగ్గరే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసినాం పొద్దున్నే 5 గంటలకే. ఇంకా నేనైతే ఇక్కడ నాకైతే కొద్దిగా ఈ చెన్నీళ్ళలో మునిగింది అనుకో, నాకైతే ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి తొందరగానే. అందుకోసం అనేసి ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసినాను నేనైతే. సో వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిళ్ళు. అయినా కూడా వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకి జంపన్న వాగులో స్నానాలు చేయాలనేసి. సో వాళ్ళ స్నానాలు అవి అయిపోయిన తర్వాత ఇక నేనైతే జంపన్న వాగులో కాళ్ళు చేతులు మొహం అలా కడుక్కున్న తర్వాత నీళ్ళు చల్లుకొని ఇక్కడ జంపన్న వాగు దగ్గర అయితే కొద్దిగా పసుపు కుంకుమలు చెల్లేసి నేను మా వారిద్దరం దండం పెట్టుకొని మంచిగా కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. ఇక్కడైతే మస్తు స్మెల్ వస్తుంది అబ్బా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేడారంలోనైతే మొత్తం కూడా బాగా స్మెల్ వస్తుంది. ఇంటి దగ్గర నుంచే మా అమ్మ అయితే కొబ్బరికాయలు అయితే పట్టుకొచ్చింది. కొన్ని కొబ్బరికాయలు పట్టుకొచ్చింది. అండ్ బంగారం, అదేనండి బెల్లం, అమ్మవారికి సమర్పించే బెల్లంనే బంగారం అనేసి అంటారు. సో ఆ బంగారంకి అండ్ కొబ్బరికాయలకి అన్నిటికీ కూడా పసుపు కుంకుమలు అన్నీ కూడా మంచిగా బొట్లు అయితే పెట్టేసిన. అండ్ మొత్తం కూడా సర్దేసిన. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ కూడా సర్దేసిన. ఇక ఇక్కడ నుంచి అయితే ఇక మేమైతే ఇక ఆటోలోకి అయితే వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా దూరం ఉంది. సో అంత దూరం నడవలేమేమో అనేసి ఇక అక్కడ నుంచి ఆటోకి అయితే వెళ్ళాము. సో లోపల ప్రైవేట్ వెహికల్స్ని అయితే రానివ్వట్లేదు. జంపన్న వాగికి అవతలనే ఆపేసిళ్ళు వెహికల్స్ అన్నీ కూడా. అందుకోసమనే ఇక జంపన్న వాగులో స్నానాలు వేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఆటోకి అయితే వెళ్ళాము. ఆటో ఛార్జ్ వచ్చేసి ఇక్కడైతే మనిషికి 50 రూపీస్ ఏమో తీసుకున్నారు ఆటో వాళ్ళైతే. సో అక్కడ నుంచి ఇక టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. మా అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చింది, కానీ మేమైతే తీసుకోలేదు. అందుకోసం అనేసి బంగారం అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఎదురుగానే తీసుకున్నాం. 100 రూపాయలకి ఒక బెల్లం అనేసి అమ్ముతున్నారు. సో మేమైతే అమ్మవారికి సమ్మక్కకి సారకి 2 బంగారం ముద్దలు అయితే తీసుకున్నాం. అంటే బెల్లంనే బంగారం అంటారు కదా. ఇక్కడ ఒక్కో బెల్లం ముద్ద వచ్చేసి 100 రూపాయలకి అమ్ముతున్నారు. 100 రూపాయలకి కేజీ బెల్లం ముద్ద, అటువంటిది 2 ముద్దలేమో తీసుకున్నాం మేమైతే. ఇక ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారి గద్దెలకి అంటే టెంపుల్కి ఎదురుగా అయితే చాలా బాగా సెట్ చేశారు ఇక్కడ జంక్షన్ పాయింట్లో. అంటే ఆదివాసుల జీవన విధానం ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటిది అనే దాన్ని బట్టి అయితే ఇక్కడ చాలా బాగా సెట్ చేశారు. కాసేపు ఆగి అంతా చూద్దాం అనుకున్నాము ఆ బొమ్మలు మొత్తం కూడా, కానీ ఇక్కడే ఆగిపోతే మళ్ళీ దర్శనానికి లేట్ అయిపోతుంది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదాం అండ్ మంచిగా కాసేపు ఆగి చూసి వెళ్దాం అనేసి ఇక అక్కడ నుంచి ఆ జంక్షన్ పాయింట్ దగ్గర నుంచి ఇక టెంపుల్ అంటే దర్శనానికి అయితే వచ్చేసినాం ఇక్కడ లైన్లోకి. సో లైన్ కట్టినప్పుడైతే మనం లేట్ అయిపోతుందేమో అనేసి అనుకున్నాం, కానీ లైన్ అయితే కదులుతూనే ఉంది. లైన్ అయితే ఎక్కడా కూడా ఆగలేదు, వెళ్తూనే ఉంది. జనాలు అటు నుంచి వెళ్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. కాబట్టి పెద్దగా దర్శనానికి టైం అయితే పట్టలేదు, చాలా త్వరగా అయిపోయింది దర్శనం మాకైతే. సో సమ్మక్క గద్దె దగ్గర అయితే ప్రజెంట్ పరిస్థితి అయితే ఇగో ఈ విధంగా ఉంది. బెల్లం ముద్దల నుంచి పైనుంచి అయితే విసిరేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడైతే హెల్మెట్లు అవన్నీ పెట్టుకున్నారు, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి అమ్మవారికి సమర్పించేంత లేదు ఇక్కడ. అందుకోసం అనేసి దూరం నుంచే బెల్లం ముద్దల్ని అట్లా పడేస్తున్నారు. సమ్మక్క తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడ సారక్క దర్శనం కోసం అయితే వచ్చినాం. ఇక్కడ సారక్క తల్లి దర్శనం ఇక్కడైతే ఇది సారక్క తల్లి గద్దె. ప్రజెంట్ అయితే సిచ్యుయేషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా బెల్లం ముద్దలు సేమ్ విసిరేయడమే, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి సమర్పించేంత లేదు కాబట్టి అందరు దూరం నుంచి అమ్మవారి దగ్గర చేరాలనేసి ఆ దూరం నుంచే విసిరేస్తున్నారు బెల్లం ముద్దల్ని. సో ఇక్కడ
ప్రజెంట్ అయితే మేడారంలో సమ్మక్క తల్లి సారక్క తల్లి గద్దెల దగ్గర అయితే సిచ్యుయేషన్ అయితే ఇలా ఉంది. జనాలు అయితే ఇలా ఉన్నారు. సో ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా అమ్మవారి గద్దెల మీద ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో అని అనిపించింది నాకైతే. ఇప్పుడే రష్ ఇంతమంది ఉన్నారు అసలు. అప్పుడైతే వామ్మో అనేసి అనిపించింది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, సమ్మక్క సారక్క తల్లి దర్శనం. అండ్ ఇక్కడైతే ఎదుర్కోళ్ళు అయితే ఇస్తున్నాము. ఫస్ట్ అయితే మా అమ్మ ఎదుర్కోళ్ళు అయితే మంచిగా దండం పెట్టి అమ్మవారికి అయితే ఎదుర్కోళ్ళు అయితే ఇస్తుంది. అందరం కూడా అమ్మవారికి ఎదుర్కోళ్ళు అయితే ఇచ్చామండి. ఇక్కడ ఎదుర్కోళ్ళకైతే మనిషికి 10 రూపాయలు అవి తీసుకుంటున్నారు. సో మంచిగా అమ్మవారిని దండం పెట్టేసి ఇక్కడైతే అందరం, నేను, మా అమ్మ, మా వారు, మా 2 పిల్లలు అందరం కలిసి అయితే ఎదుర్కోళ్ళు అయితే ఇచ్చాం అమ్మవారికి. సో ఎదుర్కోళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట, అందుకోసం అనేసి ఎదుర్కోళ్ళు అయితే ఇచ్చేసాం. ఇక్కడ మా పిల్లలు కూడా మా పిల్లల చేత కూడా ఎదుర్కోళ్ళు ఇప్పించాను. సో మొత్తానికైతే సమ్మక్క సారక్క తల్లి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఎంత టైం పడుతుందో అంటే రష్ ఎట్లుంటారో ఏమో అనేసి అనుకున్నా కానీ చాలా బాగా జరిగింది. ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక జంక్షన్లో కొన్ని బొమ్మలు చూశాను అనేసి చెప్పాను కదా, ఆదివాసీల బొమ్మలు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటిది అనేది. సో ఆ బొమ్మల దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఆ బొమ్మలతోనైతే ఈ విధంగా ఫోటో దిగుదామనేసి అక్కడ ముళ్ళ కంచెలు అవన్నీ ఉన్నా కూడా అవి అన్నీ దాటుకొని మరీ వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాను. అండ్ వాళ్ళ చుట్టూ తిరిగి కూడా మొత్తం చూసాము. సో ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బయటికి వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో అయితే మేమైతే ఇక టిఫిన్లు అయితే చేసేసాం. సో నిజంగా నేనైతే అనుకున్నా కదా ఎంత టైం పడుతుందో ఏమో అనేసి అనుకున్నా కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి కోడిని కోసుకుందామని అక్కడ కోళ్ళ ఫామ్ ఉంటే అక్కడికి వెళ్తే ఘోరంగా స్మెల్ వస్తుంది. అసలు వీళ్ళు ఎట్లా బతుకుతాలా ఈ స్మెల్తో అనేసి అనిపించింది. 100 రూపాయలకి 150 రూపాయలకి కోడి అంటున్నారు కానీ ఇక అస్సలు కొనలేదు. ఆ స్మెల్ అదంతా చూస్తే ఎందుకు అస్సలు మంచిగా అనిపించలేదు. అక్కడ నుంచి ఇక వెంటనే ఇక బయటికి అయితే వచ్చేసినాం. మేము బయటికి వస్తున్నప్పుడు ట్రాఫిక్ చూడాలి, వాయమ్మో అసలు సండే రోజు ఇంత రష్ ఖాళీగా ఉన్నదా అనేసి అనిపించింది. ఒక్కసారి ఈ వీడియోలో మీరే చూడండి. మేము తిరిగి వచ్చే టైంకి అయితే ఘోరంగా వెహికల్స్ ఉన్నాయి అబ్బా అసలు. అదే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంత ఎర్లీగా దర్శనం అయిపోయింది. కానీ లేకపోతేనా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుంటే వెళ్ళడానికే ఈవినింగ్ పట్టేదేమో, ఇంకా దర్శనం ఎప్పుడు అయ్యేది, ఇంక రిటర్న్ ఎప్పుడు వచ్చేది. సండే రోజు అయితే ఘోరంగా రష్ ఉన్నారు. సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటిది అనేది మీరు, వెహికల్స్ ఎట్లున్నాయో అసలు ఇంత ఘోరంగా రష్ అయితే ఉన్నారు సండే రోజు మేడారంలో మాత్రం. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ పెద్దగా జర్నీ చేసినట్టే అనిపించలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించినాయి. ఈ వెహికల్స్ని చూస్తూ ఉంటే వీళ్ళు అసలు ఎప్పుడు తిరిగి వచ్చేది రా బాబు అనేసి అనిపించింది. మేడారంకి చేరుకునేది ఎప్పుడు, అక్కడ దర్శనం కంప్లీట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేది ఎప్పుడు అనేసి అనిపించింది. అంత ఘోరంగా ఉన్నారు జనాలు అయితే. సో చాలా దూరం వచ్చేసిన తర్వాత నాటుకోళ్ళ ఫామ్ నుంచి ఒక 2 నాటుకోళ్ళను అయితే తీసుకొచ్చినాం. సో 2 నాటుకోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నేను, మా వారు, మా అమ్మ ముగ్గురం కలిసి అయితే కోడిని అయితే కోస్తున్నాం ఇక్కడ వచ్చేసి మేమైతే. సో ఈసారి అయితే ప్రతిసారి చికెన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని మా వారు ఈసారి అయితే మాకు అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇక మా నాన్న అయితే దగ్గరికి కూడా రాడు, వీటిని చూస్తే మళ్ళీ చికెన్ కర్రీ తినలేడు. అందుకోసం అనేసి ఇక మా నాన్ననేమి ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో. కానీ ఇక నాకు మా అమ్మకి చికెన్ కటింగ్ అదంతా అంటే క్లీనింగ్ ప్రాసెస్, కటింగ్ ప్రాసెస్ అంతా వచ్చు కాబట్టి ఎక్కువగా అయితే నేను మా అమ్మాయి చూసుకున్నాము. మా వారైతే కొద్దిగా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ ఏ విధంగా చేశారంటే చికెన్ని ఇట్లా మామూలుగా కోడిని ఇట్లా కాల్చుకొని తీసుకురా అంటే మొత్తం కాల్చేసి కోడిని మొత్తం బీబీక్యూ చేసి పడేసిండు. ఇగో ఇంతగానం కాలుస్తారా కోడిని ఎవరైనా? సో వచ్చిరాని వాళ్ళకు పని చెప్తే ఇలాగే ఉంటుంది అనేసి నాది నేనే అనుకున్నా ఇంకా. సో పాపం మా వారికి రాదులేండి, కాకపోతే నా బలవంతంగానే, ఎందుకంటే ఇద్దరం ఆడవాళ్ళం కష్టపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు ఆ కోడిని కోసేటప్పుడు అనేసి చెప్తే ఇక సర్లే తన వంతు హెల్ప్ అయితే చేద్దాం అనుకున్నాడు. కానీ తనకి పాపం రాదు ఇవన్నీ. సో ఇక నేను మా అమ్మనే ఇక క్లీనింగ్, కటింగ్ అదంతా ప్రాసెస్ అయితే చేసుకున్నాం. సో బయట ఇచ్చేయచ్చు కదా, అక్కడే కట్ చేయించుకోవచ్చు కదా అని అంటే ఇక మా అమ్మ అయితే లేదు మనమే కోసుకుందాం అనేసి అయితే మా అమ్మ అయితే చెప్పింది. సో అందుకోసం అనేసి ఇక బయటికి వచ్చి అయితే నాటుకోడి 2 నాటుకోళ్ళు తీసుకొని ఇక్కడ అమ్మవారికి అయితే దండం పెట్టుకొని మంచిగా కోసుకున్నాం. సో ఇక్కడ నేను మా అమ్మ ఇద్దరమే కటింగ్ అయితే చేసుకున్నాం. మా వారైతే అప్పుడప్పుడు చిన్న హెల్ప్ అవి చేస్తూ ఉన్నారులేండి, అసలే చేయలేదని మాత్రం చెప్పలేము. సో తనకు వచ్చినంతలోనే కొద్దిగా అంటే హెల్ప్ అయితే చేశారు. సో ఇలా చికెన్ కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. అండ్ నేను మా అమ్మ ఇద్దరం కలిసి అయితే వంట అయితే చేసేసాం. వంట చేసిన తర్వాత ఇక ఫస్ట్ అయితే పిల్లలకి, మా నాన్నకి, మా వారికి అయితే ఫస్ట్ అయితే ఫుడ్ అయితే పెట్టేసినాం. వీళ్ళు తిన్న తర్వాత ఇక మేము కూడా కూర్చోవాలి. ఇక నేను మా అమ్మ అసలే మస్తు ఆకలి అవుతుంది, పొద్దున ఎప్పుడో తిన్నదాన్ని కొద్దిగానే. సో మళ్ళీ తినే వరకు 3 అయిపోయింది టైము.
అండ్ గ్యాస్ ఉంది, కానీ గ్యాస్ పొయ్యి మీద కూడా మా అమ్మ వంట చేయనీయలేదు. కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకున్నాం. గ్యాస్ పొయ్యిల మీద ఇంట్లో ఎప్పటికీ చేస్తూనే ఉన్నాం కదా, ఇట్లా బయటికి వచ్చినప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకొని మంచిగా కూర్చొని తింటేనే బాగుంటుంది అనేసి చెప్పింది. సో ఇంటి దగ్గర నుంచే రొట్టెలు చేసుకొని అయితే వచ్చేసాం మేము వచ్చేటప్పుడే, జొన్న రొట్టెలు. అండ్ రైస్ కర్రీ అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ చేసినాం. మా నాన్న అయితే తిని మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక మేమైతే మామూలుగా మాట్లాడుకుంటూ అయితే ఇక్కడైతే తింటున్నాం. ఇక సో సరదాగా కూర్చొని ఇక అందరం కలిసి తినేసిన తర్వాత ఇక ఇంటికి అయితే బయలుదేరాలి మేము. సో ఇది మా సమ్మక్క సారక్క జాతర, అది మేడారం జాతర కబుర్లు. సో మేమైతే ఈ విధంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి, అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.